Say welcome to Amma News. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ముస్లిం యువకులు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న బాలికను ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మద్ అలీ అబూ బాలికను ప్రలోభపెట్టి గత 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ ఏసీపీ గిరికుమార్, మిల్స్ కాలనీ సిఐ శ్రీనివాసు బాధిత కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు నిందితుల ఇళ్లపై దాడి చేశారు. వాటి ఇంటి నుంచి కూడా ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు. అనంతరం వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ముస్లిం యువకులు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న బాలికను ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మద్ అలీ అబూ బాలికను ప్రలోభపెట్టి గత 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ ఏసీపీ గిరికుమార్, మిల్స్ కాలనీ సిఐ శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన బాలిక బంధువులు అలాగే కుటుంబ సభ్యులు నిందితుల ఇళ్లపై దాడి చేశారు. వారి ఇంటి ఎదుట ఉన్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ, హిందూ సంఘాలు సైతం ఆందోళన చేపట్టాయి. నిందితులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాల సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. రైట్ హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే వరంగల్ జిల్లాలో మహిళపై అత్యాచారం చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు మైనర్ బాలికపై లైంగిక దాడులు కూడా రోజు రోజుకి అయితే పెరిగిపోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రోజు ఎక్కడో ఒక అయితే మైనర్ బాలికపై లైంగిక దాడులు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాము. తాజాగా ఇటు వరంగల్లోని దయానంద్ కాలనీలో ఉన్న మైనర్ బాలికపై కూడా లైంగిక దాడి అయితే జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ అఘాయిత్యంపై కూడా ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన పోలీసులు కూడా బాధితులు అయితే కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కూడా శిక్షించాలంటూ కూడా ఇటు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మేరకే పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో కూడా ఒకరిద్దరిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఇటు మైనర్ బాలికపై ఇటు లైంగిక దాడికి నిరసిస్తూ కూడా ముఖ్యంగా బీజేపీ నేతలు అయితే తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కలిసి కూడా సదరు బాధితురాలు కుటుంబం నివసిస్తున్న దయానంద కాలనీలో కూడా ఇవాళ ఆందోళన అయితే చేపట్టారు. ఇటు ముఖ్యంగా లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కూడా ఇటు వెనుక ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఇటు రంగంలో దిగిన
పోలీసులు అయితే వీరందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇందుకు సంబంధించిన వాళ్ళను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి అయితే పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ముఖ్యంగా బాలికపై గత 2-3 రోజుల నుంచి కూడా అత్యాచారం పాల్పడిన ఇద్దరిని మాత్రం ఇటు అరెస్ట్ చేయాలి, వారి వెనకాల ఉన్న వారిని కూడా శిక్షించాలంటూ కూడా ఇటు బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరికృష్ణ. నమస్కారం అండి. మనం దయానంద్ కాలనీ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాం. ఒక 6-7 months బ్యాక్ ఈ ఇంటి యజమాని యొక్క పిల్లలు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఒక బాలిక మీద అత్యాచారం చేస్తుందని చెప్పేసి మనకు ఒక కేసు రావడం జరిగింది. దాన్ని కేసు నమోదు చేశాం. బాలికను కూడా స్టేట్మెంట్స్ అవి రికార్డ్ తీసుకున్నాం. నేరస్తులు కూడా మనకు అదుపులోకి వచ్చేసారు. అన్ని ప్రొసీజర్ ప్రకారం మేము చేస్తున్నాము. కానీ కొన్ని సంఘాల వాళ్ళు ఈ నేరస్తుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే వీళ్ళ మీద పట్టుకోలేని చెప్పేసి ఏదో తప్పుడు అభిప్రాయంతో ఇంటికాడికి వచ్చేసి ఇక్కడ ఉన్న బైక్లని, తర్వాత విండోస్ని ధ్వంసం చేశారు. ఆ విషయం తెలిసి నేను మా సీఏ గారు, మా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చేసాను. అందరికీ విజ్ఞప్తి చేసిందంటే, రైతులకు అడుగడుగున అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజత యాదవ్ అన్నారు. ఇక ఎడపల్లిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా చెక్కులు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు పెద్దపీట వేస్తుందని జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజత యాదవ్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఎవరైతే అనుకోకుండా అకాల మృత్యు చెందినరో వాళ్ళకి రైతు బీమా ప్రొసీడింగ్ కాపీని ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు ప్రభుత్వంగా ఉండి రైతులకు అడుగడుగునా కూడా సహాయం అందిస్తూ మరి వారిని ప్రతి పనిలో కూడా ముందుకుండి నడిపిస్తూ ఉంది, రైతులందరికీ అండగా నిలబడి. మరి ఏదైతే రైతులు వ్యవసాయం తక్కువ భూమి ఉన్నా సరే కానీ రైతు పాస్బుక్ కలిగి ఉంటే వాళ్ళకి రైతు బీమా 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి మరి వారికి ఎడపల్లి మండల కేంద్రంలో ఎవరైతే అనుకోకుండా అకాల మృత్యు చెందినరో వాళ్ళకి రైతు బీమా. నిజామాబాద్లోని అర్సపల్లి ఆర్ఓపీ నిర్మాణానికి 120 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మోదీ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. అర్సపల్లి ఆర్ఓబీ నిర్మాణానికి సేతు బంధన్ పథకం కింద 127 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ నేత ధన్పాల్ సూర్యనారాయణ ఆర్ఓబీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లుగా కాలయాపన చేసిందని మండిపడ్డారు. కేంద్ర రైల్వే శాఖ ఉత్తర తెలంగాణలో 5 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక దశాబ్దాల నుండి ప్రజలు, అరసపల్లి ప్రజలు కానీ, ఆ రింగ్ రోడ్డు వాహనదారులు కానీ అరసపల్లిలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలని డిమాండ్ చేస్తే మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారు ఎంపీ అయిన తర్వాత దానిపైన ఆయన పరిధిలో ఉన్న అన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిన్నటి రోజున 127.5 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ ఉత్తర తెలంగాణలో 5 రైల్వే పిండవలసలోనే ప్రపంచ స్థాయి ప్రఖ్యాతి పొంది కన్న తల్లిదండ్రులకు పుట్టిన ఊరుకు గుర్తింపు తెచ్చిన దయ్యాల లిఖితను పలువురు అభినందించారు. నిజామాబాద్ జిల్లా జైత్పూర్ గ్రామానికి చెందిన దయ్యాల లిఖిత ప్రపంచ స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-12 ఛాంపియన్షిప్ పోటీలో భారత జట్టు తరపున పాల్గొని బెస్ట్ ప్లేయర్గా ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరపున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గంగా మోహన్, ఇక పిఈటి మల్లేష్ గౌడ్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ లో విధులు నిర్వహిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి సార్ గారిని ఈ సాఫ్ట్ బాల్ గ్రామంలో హార్దిక శుభాకాంక్షలు. నిజంగా గ్రేట్ జాబ్ అమ్మ, నువ్వు చేసింది గ్రేట్ జాబ్. ఇక్కడ మన ఊరు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు నాకు తెలిసి నువ్వు ఎంత ఘనత సాధించి వచ్చినావు అనేది.
ఇక నేను అదేం మాట్లాడను కానీ నువ్వైతే మంచి మంచి జాబ్ చేసినావమ్మా. నువ్వు ఇంకా ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని దానికి నీకు మా ద్వారా మన గ్రామస్తుల ద్వారా కానీ సర్పంచ్ ద్వారా కానీ మేము ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని అవకాశం ఉంటే మాకు చెప్పు, మేము తప్పకుండా నీకు తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నందిపేటలో బీజేపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతనంగా ఆర్మూర్ నియోజకవర్గ పాలకగా నియమితులైన అప్పల గణేష్, నియోజకవర్గం కన్వీనర్ పలేపు రాజు, ప్రధాన కార్యదర్శి నరసింగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7న జరిగే మహాబూత్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు అప్పల గణేష్ పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు 7వ తారీఖున జరగబోయే మహాబూత్ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ సమావేశం యొక్క సన్నాహక సమావేశం ఈ నందిపేట మండలంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ అధ్యక్షులు మరియు శక్తి కేంద్రం అధ్యక్షులతో ఇన్ఛార్జీలతోటి ఈరోజు మరి స్థానిక భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. మరి 7వ తారీఖున ఆర్మూర్ పట్టణంలో ఎంఆర్ గార్డెన్స్లో మరి ఈ నియోజకవర్గానికి చెందినటువంటి 214 నిజామాబాద్ జిల్లా కందుల్కి గ్రామంలో ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లను గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. సిద్ధాపూర్ గ్రామంలో నుంచి కల్దూర్కి గ్రామం మీదుగా విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు. గతంలో బోధన్ తహసీల్దార్కి వినతిపత్రం అందించినా పట్టించుకోకపోవడంతో ఇసుక రవాణాను అడ్డుకోవలసి వచ్చిందని గ్రామ ప్రజలు అన్నారు. పరిమితికి మించి అధిక లోడుతో ఇసుక రవాణా చేయటం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని, వెంటనే ఇసుక రవాణాను ఆపివేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా తూంపల్లి గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతిభ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్స్ హ్యాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినాల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు గంగాధర్, సెక్రటరీ మహేష్, రెడ్ క్రాస్ డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఒక 150 మంది ఓపీలకు మేము ఈరోజు ఉచిత ఈసీజీ, బీపీ, షుగర్ టెస్టులు చేయించి ప్రతిభ హాస్పిటల్ వారి చేత ఉచిత మందులు కూడా ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్పల్లి సిఐ గారు సైదా గారు, అలాగే సిరికొండ మండల ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు మేము చేశాము. ఇలాంటి నిజామాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామ పిఎస్సిఎస్ సొసైటీ మాజీ చైర్మన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రస్తుత చైర్మన్ అన్వేష్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2011 నుంచి 2020 వరకు ఉన్న సొసైటీ చైర్మన్, సెక్రటరీ, పాలకవర్గ సభ్యులు సొసైటీకి సంబంధించిన 88 లక్షల రూపాయల డబ్బులు స్వాంతానికి వాడుకున్నట్లు చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. ఇదిలా ఉంటే కేసును దర్యాప్తు చేసిన డిచ్పల్లి సిఐ ఎక్స్ చైర్మన్ కాటేపల్లి గంగాధర్, అలాగే గంగాధర్ రెడ్డి, ఎక్స్ సీఈఓ సామ సురేందర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రానుందా? ఆ పార్టీ నుంచి వెళ్లిన నేతలంతా మళ్లీ తిరిగి టీడీపీ గూటికి చేరనున్నారా? ఇందుకు ఖమ్మం జిల్లానే వేదిక కానుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. చేరికలు ఆ మాజీ మంత్రి నుండే మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సైకిల్ పార్టీ ప్రభావం ఎంత తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. గతంలో ఇక్కడ టీడీపీ హవా నడిచింది. రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణలో టీడీపీ తన ఉనికిని కోల్పోయింది.
ఖమ్మంలో మాత్రం ఇప్పటికే క్యాడర్ టీడీపీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆ పార్టీకి చెందినవంతా బీఆర్ఎస్ వెంట నడుస్తున్నా లోపల మాత్రం టీడీపీని తలుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే తన అనుచరులు సంకేతాలు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా దివంగత నేత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కూడా పాల్గొంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాలు తుమ్మల ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో కంటతడి కూడా పెట్టారు. టీడీపీ తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని తుమ్మల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్లోకి వచ్చిన తుమ్మల పాలేరులో పోటీ చేసి గెలిచారు. అనంతరం గత ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓటమి చెందారు. తర్వాత కందాల బీఆర్ఎస్లో చేరారు. ఇక అప్పటి నుంచి తుమ్మలకు పార్టీలో అనేక అవమానాలు జరిగినట్లు ఆయన అనుచరులు చెబుతుంటారు. తుమ్మల వర్సెస్ కందాల వర్గీయుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పాలేరులో పోటీ చేయాలని తుమ్మల భావిస్తూ ఉన్న సిట్టింగ్లకే టికెట్ అంటూ సీఎం ప్రకటించేశారు. దీంతో తుమ్మల పోటీపై సందిగ్ధత ఏర్పడింది. ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించకపోవడంతో తుమ్మల పార్టీ మారే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చిన తుమ్మల మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే తనకు టీడీపీపై ఉన్న అభిమానం, కార్యకర్తల ప్రోత్సాహంతో తుమ్మల టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ఖమ్మంలో చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభ కూడా సక్సెస్ కావడంతో తుమ్మల పాత్ర ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. చంద్రబాబు కూడా తుమ్మల రాక కోసం ఆయనతో చర్చలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల కోసం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారటంతో ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ నుంచి బీఆర్ఎస్ లకు వెళ్లిన నేతలు, కార్యకర్తలు మళ్లీ టీడీపీ వైపుకు మళ్లించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని, ఇందుకు ఖమ్మం జిల్లా నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో చంద్రబాబు సభ నిర్వహించి సక్సెస్ అయ్యారు. మళ్లీ తెలంగాణలో టీడీపీ బలపడే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా ఆ పార్టీకి మంచి క్యాడర్ ఉండడంతో తుమ్మల నాగేశ్వరరావు సైకిల్ ఎక్కేందుకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే తుమ్మల ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కామారెడ్డి రైతుల్లో మిస్గైడ్ చేస్తున్నారు. అన్నదాతల భూములు ఎక్కడికి పోవన్న కలెక్టర్. తెలంగాణ ప్రభుత్వానికి సిబిఐ లేఖ, ఎమ్మెల్యేల ఎర్రకేసు వివరాలు కోరిన సిబిఐ. నిజామాబాద్ జిల్లా ఇందిల్కులో జోరుగా ఇసుక రవాణా. ఇసుక లారీల్లో అడ్డుకున్న గ్రామస్తులు అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్. వరంగల్ జిల్లాలో దారుణం. మైనర్ బాలికపై 2 యువకులు అత్యాచారం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.